ప్రస్తుతం తలకు హెల్మెట్ వాడడం అనేది చాలా తప్పనిసరి. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడతారు. అందుకే ప్రభుత్వం కూడా బైక్ డ్రైవింగ్లో హెల్మెట్ తప్పనిసరి చేసింది. అయితే చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే హెల్మెట్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు రాలుతుందని, దాంతో బట్టతల వస్తుందన్న భయంతో హెల్మెట్ పెట్టుకోరు. కానీ ఇది ఇంకా చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ హెల్మెట్ ఎక్కువ వాడడం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా, బట్టతల వస్తుందా, అసలు నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయంలో నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే హెల్మెట్ కానీ టోపీ కానీ వాడడం వల్ల జుట్టుకు ఎలాంటి సమస్యలు రావని చెప్తున్నారు. అసలు బట్టతల వచ్చే అవకాశమే లేదంట. నిజానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టును కాపాడుకోవచ్చట. ఎలా అంటారా? జుట్టు సమస్యలకు బయట నుంచి వచ్చే ప్రధాన కారణాలు దుమ్ము, ధూళి, సూర్యకాంతి, పొగ. వీటి ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించడం వల్ల వీటి నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాని హెల్మెట్ వాడితే జుట్టు రాలుతుంది అనుకోవడం భ్రమే అని చెప్తున్నారు. జుట్టు అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల రాలుతుంది, కానీ హెల్మెట్ వల్ల కాదట. జుట్టు బలోపేతం అవ్వడానికి దానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందాలి. శరీరంలో పోషకాల కొరత కారణంగా కూడా జుట్టు కుదులు బలహీనపడతాయట. తలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల మూలాలపై మురికి చేరి జుట్టు రాలడం మొదలవుతుంది. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు తలకు క్లాత్ కూడా కట్టుకోవాలి. ఇది చెమటను పీల్చుకుంటుంది, దానివల్ల దురద తగ్గుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ వాడకండి. దానివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి చుండ్రు సమస్య కూడా వస్తుంది. కనీసం వారానికి ఒకసారైనా తప్పకుండా హెల్మెట్ లోపలి వైపు శుభ్రం చేసుకోవాలి. హెల్మెట్ను ఎప్పుడైనా గాలి తగిలే చోట మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే ఫంగస్ ఏర్పడే అవకాశం చాలా ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరి హెల్మెట్ వారు వాడితేనే మంచిదట. లేదంటే వారి జుట్టు సమస్య మీకు కూడా అంటుకునే అవకాశం ఉంది.